సకల జనుల సమ్మెలో రేపటి నుంచి బస్సు పయ్యే తిరగది, బడి గంట మోగది, సింగరేణిలో ఒక బొగ్గు పెళ్ళ కూడా బెగలది, ఒక్కడ కూడా రైలు ఓదు. ఉద్యోగుల గర్జన, హక్కుల కోసం మళ్లీ పోరాటమే మార్గం. 2011లో సకల జనుల సమ్మెలో జీతం లేకపోయినా, ఎస్మా బెదిరింపులు ఉన్నా, తెలంగాణ వచ్చుడో లేక మేం సచ్చుడో అన్న అఖండ నిశ్చయంతో ఉద్యోగులు వీరులా నిలబడ్డారు. ఆ సమ్మెతోనే తెలంగాణ బాట బలపడింది. ఈరోజు మనకు ఉన్న తెలంగాణ అప్పటి ఉద్యోగుల త్యాగ ఫలితం. కాని ఇప్పుడు సామాన్య ఉద్యోగి జీతం సరిపోక కుటుంబం నెట్టుకురావడం కష్టమవుతోంది. ప్రతీ నెలా జీతం, కట్టే ఈఎంఐలు, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు అన్నీ భరించలేని భారం. డిఏలు పెంచక, పెండింగ్ బకాయిలు ఇవ్వక, పీఆర్సీ అమలు చేయక ప్రభుత్వం ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తోంది. జీతాల్లో కోతలు వేసి ఉద్యోగులను దెబ్బతీస్తోంది. హెల్త్ కార్డ్ లేక చిన్న చిన్న అనారోగ్యాలకే ఉద్యోగులు ₹1000 ఖర్చు చేస్తున్నారు. పెన్షనర్లైతే మరింత దయనీయ పరిస్థితి. అనారోగ్యానికి గురై చికిత్సకు డబ్బులేక చాలీచాలని బతుకుతున్నారు. ఇది ఉద్యోగుల త్యాగాలకు చేసిన ప్రతిఫలమా? తెలంగాణను సాధించిన సైనికుల్లాంటి ఉద్యోగులు ఈరోజు దిక్కులేని స్థితిలో బతకడం న్యాయమా? ఉద్యోగ సంఘాలు హక్కుల కోసం గర్జించి పోరాడాల్సిన సంఘాలు ఎవరి స్వార్థం కోసం మౌనంగా మారాయి? ప్రభుత్వం మాటలు విని తమ కోసమే పోరాడుతున్నారా, లేక ఉద్యోగుల హక్కులను తాకట్టు పెడుతున్నారా? ఉద్యోగుల గర్జన. మేము సమ్మె చేస్తేనే తెలంగాణ వచ్చింది, ఇప్పుడు మళ్లీ గర్జిస్తేనే మా హక్కులొస్తాయి. పీఆర్సీ కావాలి, డిఏ బకాయిలు వెంటనే ఇవ్వాలి, హెల్త్ కార్డు వెంటనే అమలు చెయ్యాలి, పెన్షనర్లకు గౌరవప్రద జీవితం కల్పించాలి. ఉద్యోగుల పోరాటం మళ్లీ ప్రారంభమైతేనే ప్రభుత్వం దిగివస్తుంది. లేకపోతే త్యాగం చేసిన ఉద్యోగులు మళ్లీ చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.